దోస్త్ మేరా దోస్త్, ముస్తఫా, స్నేహం మేరా జీవితం ఇలా ఒకటేంటి ఎన్నో పాటలు మంచి స్నేహానికి పత్రికలుగా నిలిచాయి. ప్రపంచంలోని గొప్ప గొప్ప విషయాల్లో స్నేహం కూడా ఒకటి. ఏ విషయాన్నైనా ఫ్రెండ్స్ తో పంచుకోగలం. కాదు అలా పంచుకునే వారే గొప్ప స్నేహితులు కూడా. ఇలాంటి స్నేహితులు చాలా మంది జీవితాల్లోనూ ఉంటారు. వారితో ఎన్నో గుర్తులను, అనుభూతులను పంచుకుంటారు చాలా మంది. మనం ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే బాధపడతాం. అదే మన ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే అమ్మయ్య అంటూ ఓ తోడు దొరికిందంటూ కాస్త నెమ్మది పడతాం. ఇది వినడానికి కాస్త సిల్లీగా ఉన్నా నిజమే. చాలా మంది ఫ్రెండ్స్ తాము ఎలాంటి సిచ్యువేషన్ లో అయితే ఉన్నామో తమ ఫ్రెండ్స్ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండాలని అనుకుంటారు. దీనికి కారణం వారు బాధపడాలని కాదు, మన బాధల్లోనూ వారు తోడు ఉండాలని. ఇదో రకమైన శాడిజం అనుకున్నా చాలా మంది ఫ్రెండ్స్ ఇలానే ఉంటారు. ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న స్వార్థాలు ఉంటాయి. మన ఫ్రెండ్స్ అనుకుంటే మనతోనే ఉండాలన్న కోరిక కూడా ఉంటుంది. ఇలాంటి జలసి కూడా స్నేహంలో ఒక భాగమే. చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ కి ఇవి తెలిసే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ అంటే కేవలం జలసి ఎమోషన్సే కాదు, వారి జీవితంలో ఎదిగితే వారికంటే ఎక్కువగా ఆనందపడేది బెస్ట్ ఫ్రెండ్సే అని చెప్పాలి. చిన్న చిన్న విషయాల్లో స్వార్థం ఉంటుంది, కానీ వారి లైఫ్ లో ఎన్నో సాధించాలని కోరుకుంటారు బెస్ట్ ఫ్రెండ్స్. అందుకోసం వారికి ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తారు. అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటారు. చాలా విషయాలు మన ఇంట్లో వారికి తెలుస్తాయి, కానీ కొన్ని మన పర్సనల్ విషయాలు ఫ్రెండ్స్ తో మాత్రమే షేర్ చేసుకోగలం. ఇంట్లోని సమస్యలు అన్ని కూడా అందరితో డిస్కస్ చేయం. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తో మాత్రమే షేర్ చేసుకుంటాం. వారు మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఇంట్లో వారు కూడా అర్థం చేసుకుంటారు, కానీ వారిని బాధ పెట్టడం ఎందుకనో లేదా ఫ్రెండ్స్ దగ్గర చనువుతో అయినా ఫ్రెండ్స్ కి మాత్రమే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. అమ్మ, నాన్న, రక్త సంబంధాలు ఇవన్నీ కూడా మనకు పుట్టుకతో వస్తే ఎలాంటి సంబంధం లేకుండా వచ్చి జీవితాంతం తోడు ఉండేవారే నిజమైన స్నేహితులు. కొన్ని సందర్భాల్లో అన్ని సంబంధాలతో సమానంగా, అవసరమైతే సంబంధాలను మించి సాయం చేసేవారే స్నేహితులు. చాలా మందికి తమ తమ జీవితాల్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఎన్నో విషయాలు కూడా తమ ఇంటి వారితో సమానంగా చూస్తారు. జీవితంలో ఎన్నో విషయాలు వారితో చెప్పుకుంటూ వారి సలహాలను పాటిస్తారు. ఇందులో అల్లర్లు, అలకలు, గొడవలు ఇవన్నీ కూడా స్నేహంలో ఒక భాగమే. అలాంటి స్నేహితులందరికీ నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఎలాంటి వారో కామెంట్లో పెట్టండి.